ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. కీర్తన గ్రంథము 41:4. చేసిన తప్పును దేవుని ఎదుట ఎలా ఒప్పుకున్నాడో చూసారా దావీదు? చేసింది ఒక్కటే తప్పు, ఒక్క తప్పేగా, దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం ఏముందిలే అని ఆయన అనుకోలేదు. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి మనకు మాత్రమే తప్పు అనిపించిన వాటిని ఒప్పుకునే రకం. అలా ఎలా కుదురుతుంది? తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిందే. తప్పు అంటే దొంగతనమో వ్యభిచారమో ఇవే అనుకునేరు. నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అంటేనే పాపమని బైబిల్ సెలవిస్తుంది. ఇక మన జీవిత కాలంలో ఎన్ని తప్పులు చేసుంటాం ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నీకోసమే దయచేశాడు. నీ ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, మన పాపములను కొట్టివేస్తాడు. ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోవడని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.